నేను ఇలాంటి వీడియో చేస్తానని అనుకోలేదు ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ ఇద్దరు వాళ్ళ మనీని కోల్పోయారు. ఒకరు 30,000, ఒకరు 20,000. బీటెక్ చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఇలా ఉంది అంటే నార్మల్ పీపుల్ ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. కేవలం ఇలాంటి ఫ్రాడ్కి గురవకుండా ఉంటారు అనే ఒక్క ఆలోచనతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇది ఎలా జరుగుతుంది అంటే, ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ అలా స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు మనకి జాబ్ వేకెన్సీస్ అని, పార్ట్ టైం జాబ్స్ అని, లేదంటే ఇంటర్న్షిప్స్ అని ఇట్లా కొన్ని మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ వాటి లోగోస్తో కనిపించవచ్చు. దానివల్ల మనం మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవి తప్పు చేస్తున్నాయని కాదు. సో మనం ఏంటి అంటే చేద్దాం కదా అని చెప్పేసి లింక్ ప్రెస్ చేస్తారు. సో అది వాట్సాప్కి డైరెక్ట్ అవుతుంది. అక్కడ మిమ్మల్ని లింక్ ఫిల్ చేయమని చెప్పేసి అడుగుతారు. ఇదంతా ట్రస్టెడ్ లాగే కనిపిస్తుంది మీకు ఫస్ట్. దాని తర్వాత మీకు ఒక లెసన్ చేస్తారు. వాళ్ళు వచ్చి ఒక 5 ఆర్డర్స్ ఉంటాయి. వాటిలో ఈచ్ ఆర్డర్కి 6 ప్రొడక్ట్స్ ఉంటాయి. మీరు అవి కంప్లీట్ చేయాలి. ఆ కంప్లీట్ చేసిన ప్రొడక్ట్స్కి మీకు కమిషన్ పడుతుంది. మీరు కట్టిన మనీ మీకు వెనక్కి వచ్చేస్తాయి అని చెప్తారు. మీకు ఆ యాప్ అనేది చూపిస్తూ ఉంటుంది. మీరు కొంటూ ఉంటే డబ్బులు వెనక్కి పడ్డం అనేది మీకు ఆ యాప్లో కనిపిస్తుంది. సో మీరు ధైర్యంగా అన్ని కొనేస్తూ ఉంటారు. ఒక సర్టెన్ టైంలో ఏమవుతుందంటే 100s నుంచి స్టార్ట్ అయిన ప్రొడక్ట్స్ 1000s దాకా వెళ్తాయి. సో మీరు అక్కడ మధ్యలో ఆగిపోవచ్చు. కానీ మధ్యలో ఆగితే డబ్బులు రావని చెప్పేసి మీకు ముందు చెప్తారు వాళ్ళు. సో ఆగలేరు. అలా 30,000, 40,000 ఎంతకన్నా వెళ్ళిపోతారు 50,000కి. తర్వాత అంతా అయిపోయిన తర్వాత కూడా మనీ వెనక్కి రావు ఫ్రెండ్స్. మీరు మధ్యలో ఆపేసిన రావు, స్టార్టింగ్ లాస్ట్ వరకు వెళ్ళినా కూడా రావు మనీ. ఇదంతా ఫ్రాడ్. ఏదో కమిషన్ వస్తుంది కదా, ఎలాగో ఖాళీగా ఉన్నాము, పార్ట్ టైం లాగా పడుంటుంది, జాబ్ లేదు కదా, ఇలాంటివన్నీ వాటి నుంచి ఇదంతా పుట్టుకొస్తుంది. సో ఫ్రెండ్స్ ప్లీజ్ బీ అవేర్. నా ఫ్రెండ్స్ లాగా ఇంకెవరికి అలా కాకూడదని ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. సో మీరు కూడా అలాగే అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి.